Hi friends, I am Dr. Swapna Chekuri from Hyderabad Women and Fertility Center. Welcome to my channel. చాలా మంది అడుగుతుంటారు అంటే ఎప్పుడు పడితే అప్పుడు తినొచ్చా, ఎలాంటి అంటే ఏ టైప్ ఆఫ్ బనానాస్ తీసుకోవాలి అనేది కూడా అడుగుతారు. అరటిపండు మనకు పొద్దున్నే పరిగెట్టున తీసుకోవద్దంటాము. అట్ ద సేమ్ టైం రాత్రి పడుకునే ముందలు కూడా వద్దంటాం. అది కాకుండా వేరే టైం ఎనీ టైం ఏ టైంలోనైనా తీసుకోవచ్చు. అండ్ యూజువల్గా 1 to 2 per day తీసుకోమంటాం. ఎస్పెషలీ బ్యాక్ ఏక్ కానీ పీకలు పట్టేయడము, నిద్రలో తిమ్మిళ్ళు పడుతున్నాయి అన్న వాళ్ళకు 2 per day తీసుకోమంటాం. అంటే 2 అరటిపండ్లు తీసుకోమంటాం. అండ్ ప్రికాషన్స్ అంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకటి ఏంటంటే మరీ కచ్చిగా అంటే పండని అరటికాయ అట్లాంటిది తీసుకోకూడదు, డైజెషన్ అవ్వదు. మరీ ఎక్కువగా పండిపోయి బ్లాక్గా అయిపోయి డిస్కలరేషన్ అట్లా అయినవి కూడా తీసుకోకపోవడం బెటర్. సో ఫ్రెష్గా పండిన అరటి పండ్లను తీసుకోవడం బెటర్ ఆప్షన్. ఎందుకోసమంటే అందులో ఆ న్యూట్రియంట్ వాల్యూస్ అనేది అధిక వాల్యూస్లో ఉంటాయి. అదే మరీ ఎక్కువ పండిపోయిన దాంట్లో ఏంటంటే న్యూట్రియంట్ వాల్యూ తగ్గిపోతూ ఉంటుంది. సో దట్స్ ద రీజన్. అండ్ ఇంకోటి ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ అరటి పండ్లు ఏంటంటే హై షుగర్స్ ఉంటాయి. సో బేసికల్లీ ఏంటంటే షుగర్స్ డౌన్ అయినప్పుడు హైపోగ్లైసిమియా, గిడినెస్ అట్లా వచ్చినప్పుడు ఇన్స్టెంట్ ఎనర్జీ లెవెల్స్, ఇన్స్టెంట్ షుగర్స్ పికప్ అవ్వడానికి కూడా అరటిపండుని తీసుకోమంటాం. అంటే యూజువల్గా ప్రెగ్నెంట్ లేడీస్ బయటికి షాపింగ్కి కానీ ఎక్కడన్నా కొంచెం టైం పట్టే చోట వెళ్ళినప్పుడు క్యారీ చేయమని చెప్తాం. అట్లీస్ట్ ఒక 2 నుంచి 3 అరటిపండ్లు దగ్గర పెట్టుకోండి అని చెప్తాం. ఇంకోసం అంటే హైపోగ్లైసిమియా, గిడినెస్ అలా ఉన్న వాళ్ళకు ఇన్స్టెంట్ ఎనర్జీ కోసం అరటిపండు తీసుకోండి అని చెప్తాం. అండ్ దెర్ ఆర్ సమ్ కాంట్రా ఇండికేషన్స్. అంటే అందరూ తీసుకోవడానికి లేదు, కొందరు మాత్రం అవాయిడ్ చేయాలి అరటిపండ్లు. ఎవరెవరు అంటే ప్రీ డయాబెటిక్ స్టేట్ అంటే ఆల్రెడీ ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ షుగర్స్ అంటే ప్రీవియస్ ప్రెగ్నెన్సీలో షుగర్ వచ్చిన వాళ్ళు, లేదు ఈ ప్రజెంట్ ప్రెగ్నెన్సీలో షుగర్ లెవెల్స్ బార్డర్ లైన్లో ఉన్నవాళ్ళు, లేదు ఆల్రెడీ డయాబెటిక్ అటాక్ అయ్యి టాబ్లెట్స్ వాడడము, ఇన్సులిన్ పైన ఉన్న వాళ్ళు కూడా అరటిపండుని బెటర్ టు అవాయిడ్. అండ్ కొందరికి ఎలర్జీ ఉంటుంది. అంటే అరటిపండు తినడం వల్ల వాళ్ళకు జలుబు రావడము, ఆస్తమాటిక్ అటాక్స్ అలా ఉంటాయి. అలా అలర్జీ ఉన్న వాళ్ళు కూడా బెటర్ టు అవాయిడ్. అండ్ ఏ రూపంలో తీసుకోవాలి అంటే డైరెక్ట్ అలాగే తీసుకోవాలా లేకపోతే ఇంకా వేరే ఫామ్స్లో కూడా తీసుకోవచ్చు అని అడుగుతూ ఉంటారు. సో బేసికలీ మనకు ఫ్రెష్లీ రైపెండ్ అంటే ఫ్రెష్గా పండిన అరటిపండు అనేది ఇట్స్ అ బెస్ట్. అంటే న్యూట్రియంట్ వాల్యూస్ చాలా బాగుంటాయి అందులో. మీకు ఒకవేళ అలా డైరెక్ట్గా తినలేము అన్నప్పుడు యూజువల్గా బనానా కేక్స్ చేసుకుంటారు అండ్ బనానా మిల్క్ షేక్స్ చేస్తారు. ఆ రూపంలో కూడా తీసుకోవచ్చు. కాకపోతే అదేంటంటే మనకు ఆల్టర్డ్ ఫామ్స్. సో అందులో ఏంటంటే న్యూట్రియంట్ వాల్యూస్ కొంచెం తగ్గొచ్చు. సో వాటికంటే కూడా యాజ్ సచ్ ఫ్రెష్గా రైపెన్ అయిన అరటిపండు తీసుకోవడం బెటర్ ఆప్షన్. ఫ్రెండ్స్, కొంతమంది ఏంటంటే ఇప్పుడు బనానాస్లో కూడా అన్ని రకాలు వస్తున్నాయి కదా. సో అన్ని బనానాస్ ఈక్వల్లీ గుడ్. అండ్ రెడ్ కలర్ బనానా కూడా తీసుకోవచ్చు. అది కూడా రిచ్ సోర్స్ ఆఫ్ విటమిన్ సి అండ్ అందులో కెరటిన్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో కెరటినాయిడ్స్ తీసుకోవడం వల్ల ఏంటంటే మనకు బేబీ ఐసైట్ కానీ రెటినల్ డెవలప్మెంట్కి కూడా యూజ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం స్కిన్ డెవలప్మెంట్ అంటే స్కిన్ కలర్ ఎన్హాన్స్మెంట్కి కూడా యూస్ఫుల్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇవాళ ఏంటంటే మనం ఈ వీడియోలో కంప్లీట్గా డిస్కస్ చేసుకున్నాం అరటిపండు గురించి. సో మైండ్లో నుంచి అపోహ అనేది తీసేసేయండి. అంటే అరటిపండు తీసుకోవడం వల్ల జలుబు అవుతుంది, బేబీకి నిమోనియా వస్తుంది అన్నట్టుగా చాలామంది అనుకుంటుంటారు. బట్ అదంతా ప్యూర్లీ అపోహ అండి. అండ్ దెర్ ఆర్ సో మెనీ అడ్వాంటేజెస్ విత్ బనానా. సో ఫ్రెండ్స్, ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో అంటే మనకి ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ నీడీ పీపుల్ అండ్ కీప్ ఇన్ టచ్ విత్ అస్. థ్యాంక్ యూ.